వెల్కమ్ టు PM7 పాలిటిక్స్. ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీకి చెందిన మరో కీలక నేత జగన్ కు షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ ఫ్యాన్ పార్టీని వీడతారంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. వైసీపీకి రాజీనామా చేసి ఆయన సైకిల్ పై సవారీ చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలోనే తాజాగా ఆయన ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలతో పార్టీ అధినేత జగన్ నిర్వహించిన సమావేశానికి హాజరు కాకపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. గతంలో ఈ నేత టీడీపీలో ఉన్నారు. 2019లో వైసీపీలో చేరారు. అయితే అనూహ్యంగా ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా విడుదల రజని వైసీపీ టికెట్ సాధించడంతో ఈ నేత ఎమ్మెల్సీగా సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మాజీ సీఎం వైఎస్ జగన్ ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలతో తాడపల్లిలోని కేంద్ర కార్యాలయంలో భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతంపై ఈ సమావేశంలో నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ మీటింగ్ కి మాజీ మంత్రులు అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున, విడుదల రజని హాజరయ్యారు. అలానే ఎంపీ అయోధ్య రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కాసు, బొల్లా సహా నియోజకవర్గాల సమన్వయకర్తలు సైతం హాజరయ్యారు. అలాగే ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్పర్సన్లు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే మర్రి రాజశేఖర్ సమావేశానికి హాజరు కాకపోవడం పార్టీ మారుతున్నారనే వార్తలకు మరింత బలం చేకూరుస్తుంది. మర్రి రాజశేఖర్ కొన్ని రోజులుగా పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. చిలకలూరిపేట ఇన్ఛార్జిగా విడుదల రజని నియమించిన నాటి నుండి ఆయన అసహనంలో ఉన్నట్లు సమాచారం. ఆ తర్వాత లేటెస్ట్ ఎన్నికల్లో మరో నేతకు సీటు కట్టబెట్టడం, రజని మరో స్థానంలో పోటీ చేసినా ఇటీవల తిరిగి మళ్లీ చిలకలూరిపేట ఇన్ఛార్జిగా జగన్ నియమించారు. అయితే స్థానికంగా ఎమ్మెల్సీగా ఉన్న తనను చెప్పకుండానే రజనిని మళ్లీ నియమించారని మర్రి రాజశేఖర్ అధిష్టానంపై గుర్రుగా ఉన్నారట. వైసీపీ కోసం ఎన్నో కష్టాలు పడినా మొదటి నుంచి మర్రికి సరైన గుర్తింపు లేదని ఆయన అనుచరులు సైతం మండిపడుతున్నారట. గత ఎన్నికలకు ముందే ఎమ్మెల్సీ ఇచ్చి సరిపెట్టారని, గతంలోనూ మంత్రి పదవి ఇస్తామని ప్రకటించిన జగన్ ఆ హామీని సైతం పక్కన పెట్టారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితులలోనే మర్రి రాజశేఖర్ పార్టీ మారటం పక్కా అంటూ చిలకలూరిపేట నియోజకవర్గం వ్యాప్తంగా టాక్ నడుస్తుంది. ఏపీలో ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ఆయన టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారనే టాక్ నడుస్తుంది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ నెలాఖరులోపు మర్రి రాజశేఖర్ ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పటం ఖాయంగా కనిపిస్తుంది.